కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ మోదీ ప్రభుత్వానికి మెలికపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కాకముందే తమ డిమాండ్లకు తెరతీసింది. తమ రాష్ట్రం బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగింది. ఈ మేరకు పార్టీ సమావేశంలో దీనిపై తీర్మానం చేసింది. జేడీయూ కార్యవర్గ సమావేశం ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఇందులో బీహార్కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీసుకువచ్చిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. దీంతో పాటు ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. పరీక్షల్లో అక్రమాలకు నివారించేందుకు పార్లమెంట్లో ప్రత్యేక కఠిన చట్టం చేయాలని కోరింది. आज हमने अपने प्रस्ताव में दोनों चीजें रखी। क्या जेडीयू ने अपने स्टैंड को बदल दिया है? पहले विशेष राज्य का दोनों चीजें लिखी हुई आर्थिक पैकेज प्रस्ताव में दोनों चीजें लिखी हुई हैं, विशेष राज्य का दर्जा और स्पेशल इकोनॉमिक पैसेज के लिए हम लड़ते रहेंगे। బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అంశాన్ని కొత్తగా తెరపైకి తీసుకొచ్చారు. అయితే గతంలో ఆయన ఆర్జేడీతో ఒప్పందంలో ఉన్నప్పుడు ఈ యొక్క డిమాండ్ ని పార్టీ పరంగా పెట్టారు. ఆ తర్వాత ఆయన ఎన్డీఏలో చేరారు. అయితే వచ్చే ఏడాది లేదా ఈ ఏడాది చివరిలో బీహార్ లో మళ్లీ ప్రత్యేక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ జేడీయూ తెరపైకి తీసుకొచ్చింది. 14వ కమిషన్ ఏదైతే ఉందో ఆర్థిక సంఘం 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోటు బడ్జెట్ కు అనుగుణంగా కేంద్రం నిధులిస్తే సరిపోతుందంటూ సిఫార్సు చేసింది. ఆ 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఏపీకి అప్పుడు ఏపీ విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా 14వ ఆర్థిక సంఘం చేసినటువంటి సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కూడా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి అంటూ ఇప్పుడు బీహార్ ఈ యొక్క డిమాండ్ చేయటంపై అందరూ కూడా రాజకీయ పరిశీలకులు ఇప్పుడు ఏం జరుగుతుందని కూడా అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మరి 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏమంటుంది? అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైనటువంటి భాగస్వామి అయినటువంటి జేడీయూ ఈ మేరకు డిమాండ్ చేయడాన్ని మోదీ ఏ విధంగా తీసుకుంటారని కూడా చూడాల్సి ఉంటుంది. ఈ రోజు ఏదైతే కేంద్రంలో ఈ రోజు బీహార్ రాజధాని పాట్నాలో జేడీయూ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలోనే ఈ యొక్క తీర్మానాన్ని కూడా ఆమోదించారు. ఈ తీర్మానంలో ప్రత్యేకంగా బీహార్ ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీసుకొచ్చినటువంటి తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. దీంతో పాటు ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధించాలని కూడా ఈ యొక్క జేడీయూ డిమాండ్ చేసింది. పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్ లో ప్రత్యేక కఠిన చట్టం చేయాలని కూడా కోరింది. అయితే ఇక్కడ ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజ్ అని కూడా ఒక మెలిక పెట్టారు. కాబట్టి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉంది అన్నది రాజకీయ పరిశీలకులు చెప్తున్నట్టు మాట. మరి దీనికి ఎన్డీఏ నేతలు ముఖ్యంగా ప్రధాని మోదీ ఏ విధంగా స్పందిస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.